శాసన మండలి వేదికగా అధికార విపక్షాల మధ్య మాటల యుద్ధం నడిచింది. వైస్ ఛాన్సలర్ల విషయంలో సవాళ్లు ప్రతి సవాళ్లతోటి మండలి హీటెక్కింది. వీసీలను బెదిరించి రాజీనామా చేయించారంటూ వైసీపీ సభ్యులు కమెంట్ చేశారు. ఒకేసారి 15 మంది రాజీనామా చేసిన చరిత్ర లేదన్నారు. వైసీపీ నేతల వ్యాఖ్యల పట్ల తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు మంత్రి లోకేష్. వీసీలను ఎవరు బెదిరించారో చెప్పాలని సవాల్ విసిరారు. దేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో కూడా మన ఆంధ్రప్రదేశ్తో సహా ఎక్కడా కూడా వేరే గవర్నమెంట్ రాగానే యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్స్ మూకుమ్మడిగా రాజీనామాలు చేసినటువంటి పరిస్థితి ఎక్కడ లేదు అధ్యక్ష. ఇది ఆంధ్ర రాష్ట్రంలో జరిగింది. 19 మంది వైస్ ఛాన్సలర్లు ఉంటే 17 మంది రాజీనామాలు. దీని మీద జ్యుడిషియల్ ఎంక్వైరీ అధ్యక్ష. మాట తప్ప మడిమ తిప్పం అంటారు. ఇదే మాట తప్ప మడిమ తిప్పాం. ఏ అధ్యక్ష గతంలో ఏమన్నారు? మాట తప్ప మడిమ తిప్పాం అన్నారు. ఇప్పుడు అదే జరుగుతుంది. మాట చెప్తున్నారు, మడిమ తిప్పుతున్నారు. ఏమన్నారు అధ్యక్ష? బెదిరించామన్నారు. ప్రెస్ మీట్ పెట్టి చెప్పమని ఎవరు బెదిరించారు? లోకేష్ ఫోన్ చేశారా? అనిత గారు ఫోన్ చేశారా? సవిత గారు ఫోన్ చేశారా? సంధ్యారాణి గారు ఫోన్ చేశారా? లేదంటే మా స్వామి గారు ఫోన్ చేశారా? ఎవరు ఫోన్ చేసి బెదిరించారో చెప్పమని ఛాలెంజ్. ఓఎస్ఎస్ ఫర్టిలిటీలో అమ్మ నాన్నలకి పర్సనలైజ్ ట్రీట్మెంట్ ఇచ్చారు. ఇన్ ది గుడ్ హ్యాండ్స్ ఆఫ్ సైన్స్. మమ్మీ డాడీ అవ్వాలంటే ఓఎస్ఎస్ కి కాల్ చేయండి. No, he has to withdraw the statement, అధ్యక్ష. He has to withdraw the statement. గౌరవ సభ్యుడు స్టేట్మెంట్ విత్డ్రా చేయాలి. అధ్యక్ష గతంలో ఏం చేశారు అధ్యక్ష? ఏపీపీఎస్సీ చైర్మన్ గారు ఆయన రూమ్ లోకి వెళ్లకుండా తాళాలు వేశారు అధ్యక్ష. మర్చిపోయారా? ఏపీపీఎస్సీ చైర్మన్ రూమ్ లోకి వెళ్ళినా తాళాలు వేసి పంపించారు అధ్యక్ష. వీళ్ళు మాట్లాడేది అధ్యక్ష, వీళ్ళు మాట్లాడేదా? చిత్తశుద్ధి కూడా వీళ్ళు మాట్లాడేదా? నో, he has to withdraw the statement. వీసీల రాజీనామాలపై విచారణకు ఆదేశించాలని మండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ డిమాండ్ చేశారు. చిత్తశుద్ధి ఉంటే విచారణకు ఆదేశించండి, నిరూపిస్తానని ప్రతి సవాల్ విసిరారు. 10 మంది ఎవరైతే ఉన్నారో వీసీలు ఎవరున్నారో వీసీలు అందరూ రాజీనామా చేస్తారు. 18 మంది వారు వచ్చి వారు ఎందుకు చేశారనే అంశాన్ని ఆయన లేవనెత్తారు. మీరు అందరూ 9 నామినేట్ చేశారు. ఓకే, అప్రిషియేట్, దర్ ఇస్ నో ఇష్యూ. బట్ ఒకేసారి ముక్కుమ్మడికి ఏ ప్రభుత్వం చేయలేదన్నారు. మీరు వచ్చి ఎవరు చేశారు దౌర్జన్యంగా అంటారు. ఓ పని చేయమని అధ్యక్ష, నిజంగా ఉంటే ప్రభుత్వానికి నిజంగా గౌరవ మంత్రి గారికి ఆయన శాఖే కాబట్టి ఎంక్వైరీ చేయండి, ఎంక్వైరీ చేయండి, ఎంక్వైరీ చేయండి, దాన్ని నిరూపిస్తాం. మిమ్మల్ని అడగండి, నిరూపిస్తాం. ఎంక్వైరీ ఏమని సార్? దయచేసి ఎంక్వైరీ ఏమని చెప్పండి సార్. ఎంక్వైరీ